ద రియల్ ట్రెషర్ వాల్యూమ్ 3. బాబా కీప్స్ హిస్ ప్రామిస్ ఆల్వేస్. తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా బాబా నిలుపుకుంటూ ఉంటాడు అనేటువంటి చాప్టర్ చదువుతున్నాం. మండలి హాల్లో సందర్శకులు వచ్చినప్పుడు మణి ఇరిచి ఉండే రోజుల్లో వాళ్ళిద్దరూ కూడా వచ్చి కూర్చునేవారు ఆ మండలి హాల్లో. ఒకళ్ళు చెప్పడం మొదలు పెడితే, అంటే మణి మొదలుపెట్టింది అనుకోండి, మధ్యలో ఇరిచి కూడా కల్పించుకొని కొన్ని విషయాలు అతనికి గుర్తొచ్చినవి చెప్తూ ఉండేవాడు. వినేవాడికి ఎంతో ఆనందంగా ఉండేది. ఇద్దరు చెప్తుంటే లైవ్ ఆయన హాజరు అలా కనపడిపోతూ ఉండేది. బాబా హాజరు అంత తీయగా ఉండేది ఆ సన్నివేశం. ఇప్పుడు ఒక సన్నివేశం చెప్తూ ఉన్నారు. ఇరిచి చెప్తున్నాడు, బాబా చివరి రోజుల్లో కఠోరమైనటువంటి ఏకాంతవాసం గడుపుతూ ఉండేవారు. అస్సలు ఎవ్వడికి కూడా మినహాయింపు లేవు, నో ఎక్సెప్షన్, ఎవ్వడికి పర్మిషన్ లేదు. అలాంటప్పుడు ఉన్నట్టుండి ఒక మధ్యాహ్నం పూట ఒక అమ్మాయి నడుచుకుని వచ్చేస్తోంది, చెల్లావిడ, పాశ్చాత్య దేశాలకి సంబంధించిన ఆవిడ. ఇరిచి కంగారు పడ్డాడు, ఇదేవిడు ఈవిడ వచ్చేస్తోంది, బాబా పర్మిషన్ లేదు, ఎవడో తెలియదు ఈవిడ వచ్చేస్తుంది. కంగారు పడి ఎదురు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎవరమ్మా నువ్వు, ఏంటి కథ, ఏ ఊరు, ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. నేను వింత జంతువులాగా ఉంది వర్ణించాడు ఇరిచ్. ఆవిడ ఆకారం అని చూస్తే నేను ఎప్పుడు చూడలేదు అలాంటి వింత జంతువుని, మనిషే కానీ ఆకారం మాత్రం చాలా ఆడ్గా ఉంది. ఆవిడ చెప్పింది, నేను ఒక హిప్పీ, ఆస్ట్రేలియా నా పేరు, ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాను నేను. ఆవిడ పేరు కూడా చెప్పింది, మేరీ, నా పేరు మేరీ, నేను ఆస్ట్రేలియాలో ఇలా భారతదేశం బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పాను. అక్కడ ఉన్న మెహర్ బాబా ప్రేమికులు బాబాకి ఏదో ఒక కబురు చెప్పమన్నారు, ఎలాగో వచ్చాను కదా అని కబురు చెబుదామని వచ్చాను నేను అంటే ఆవిడ. మరి నడుచుకుంటూ వచ్చేస్తున్నావు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నావు అని అడిగితే, మాకు హిప్పీలు నడుస్తూనే ఉంటాము, స్టేషన్లు దిగి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసానని చెప్పింది ఆవిడ. అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ నుంచి మేరాజాద్ వరకు నడుచుకుంటూ వచ్చేసింది ఆవిడ. ఆశ్చర్యపోడు, ఇదేమిట్రా అని. అప్పుడు హిప్పీ గురించి తెలియదట ఇరిచ్కి. సో వాళ్ళు అలాగే దేశదిమ్మర్లా తిరుగుతూ ఉండడమే, నడుచుకుంటూ పోతూ ఉండడమే వాళ్ళ జీవితం. స్నానం ఉండదు, గడ్డం ఉండదు, ఏముండదు. సరే అమ్మ, నీకు పర్మిషన్ లేదు బాబా దగ్గరికి వెళ్ళడానికి, మరి నేను ఏం చేయలేను, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే ఉచితమని చెప్పాడు. ఈలోగా మణి వచ్చిందట లోపల నుంచి. చూసి ఆశ్చర్యపోయింది, ఏమిటి ఈవిడ ఆకారం ఏమిటి, బరిచా ఆడా మగా ఆవిడ గుర్తుపెట్టలేకపోయింది. సడన్గా అనిపించింది, ఓహో మెహరాకి చాలా సరదా కలుగుతుంది ఇలాంటి వాళ్ళు చూపెడితే, ఇరిచి ఉండు ఒక్కసారి లోపలికి తీసుకెళ్ళి మెహరాకి చూపెడతాను అని లోపలికి తీసుకెళ్ళగానే మెహరా కూడా ఆశ్చర్యపోయింది, ఎవరా ఈ అమ్మాయి, ఎవరా అని. సో మాటల్లో చెప్పింది ఈ అమ్మాయి. మెడలో గిటార్ కూడా ఉందట, మర్చిపోయాను చెప్పడం. సో మెహరా అంది, పాట పాడతావా అని. బ్రహ్మాండంగా పాడతా అని పాడి, చాలా బాగా పాడి. అప్పుడు మెహరా కనిపించింది, బాబా తన విశ్వ కార్యక్రమాన్ని చేస్తూ ఎంతో అలసిపోయి ఉన్నాడు ఆయన కూడా వినోదంగా ఉంటుందేమో ఈ అమ్మాయిని తీసుకెళితే అని పరిగెత్తుకు లోపలికి వెళ్ళింది బాబా దగ్గరికి. బాబా ఇష్టపడలేదు, ఇప్పుడు నా ఆరోగ్యం బాగులేదు, వద్దమ్మా అన్నారు. ఎందుకు, ఒక్కసారి కాసేపే వెంటనే పంపించేద్దాము, అలాగే రమ్మన్నారు బాబా. అప్పుడు ఈవిడ లోపలికి వెళ్ళింది. 2 నిమిషాలు ఉండగానే ఇంకో నువ్వు వెళ్ళిపోవచ్చమ్మా అన్నారు. అప్పుడు ఈ కబురు కూడా చెప్పేసింది. ఆవిడ ఏ కబురు అయితే పట్టుకొచ్చిందో, బాబాని దర్శనం కోసం ఎందుకు వచ్చిందో ఆ పని కూడా అయిపోయింది. మీ దగ్గర ఒక్క పాట పాడే అవకాశం ఇవ్వండి అని అడిగింది ఆవిడ. ఇప్పుడు నేను ఇవ్వలేను, మే 69లో ప్రజాదర్శనం ఇస్తూ ఉన్నాను పూనాలో, అప్పుడు నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు మణి అనుకుంది, అమ్మో మళ్ళీ బాబా మాట ఇచ్చేశాడు అనమాట అని అనుకుంది. అప్పుడు బాబా ఆవిడకేసి తిరిగి మణికేసి అన్నారట, ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా మాటకు నిలబడేవాడిని నేను ఒక్కడినే, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడిని నేను ఒక్కడిని, గుర్తుపెట్టుకో అని బాబా ఆ సందర్భంలో మణికి చెప్పడం జరిగింది. అక్కడ దాకా నేను చెప్పుకున్నాం మనం ఈరోజు. Shortly after this, Baba dropped his physical body and everyone was shocked and numb with grief. ఈ జరిగింది, అమ్మాయి వెళ్ళిపోయింది, 2-3 రోజులైంది, శరీరం వదిలేశారు బాబా. 1969 జనవరి 31. అందరూ షాక్లో ఉండిపోయారు, విచారణలో కూడా ఉండిపోయారు.
అవర్ హోల్ వరల్డ్ రివాల్వ్డ్ అరౌండ్ హిమ్. ఎందుకని ఇరిచి చెప్తున్నాడు, మండలి వాళ్ళమైన మా అందరికీ బాబాయే జీవితం. మనందరం ఏం చేస్తాం, పొద్దున్న లేవగానే మన పళ్ళు తోముకోవడం, మనం స్నానం చేయడం, ఇవి ఆలోచిస్తాం. వాళ్ళకి ఎలాగా బాబా మొహం కడుక్కున్నాడే లేదా, బాబాకి టీవీలిందా లేదా, బాబా స్నానం చేసాడే లేదా, వాళ్ళు సొంతంగా ఆలోచించడం, వాళ్ళ గురించి ఆలోచించేటువంటి అసలు అలవాటు లేనటువంటి వ్యవహారమే. వాళ్ళ ప్రపంచమే ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేది మండలి వాళ్ళకి. అండ్ హీ వాజ్ నో మోర్. అలాంటిది సడన్గా మిస్ అయిపోయాడు ఆయన. సో అంచేత చాలా గందరగోళంగా వింతగా ఉండేది వాళ్ళ జీవితాలు. వీ గాట్ బిజీ విత్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ లేయింగ్ బాబాస్ బాడీ టు రెస్ట్. బాబా శరీరం వదిలేసిన వెంటనే ఏంటి వీళ్ళంతా గందరగోళం. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే రెడీగా లేరు వీళ్ళు. ఇప్పుడు 10 రోజులు నీరసంగా ఉండి ఐసీయూలో పెట్టారనుకోండి, మనం అన్నీ రెడీ అయిపోతాం. ఓ 2 లక్షలు దగ్గర పెట్టుకుని బంధువులు అందరికీ చెప్పి రెడీ చేస్తాం మనం. అలాంటిది ఏమి లేదు, సడన్గా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోతే ఏం చేయాలి? ఈ శరీరం వెంటనే ఇరిచి ఒకటి 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 జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండేవాడు. ఏం చేయాలి ఇప్పుడు? బాబా ఏం చెప్పాడు? అలాగే మణి వచ్చి బాబా బిగిన్ పాట వేయమన్నాడు నా శరీరం పక్కన అని ఒకసారి ఆర్డర్ చేశాడు. అనగానే గబగబా పరిగెత్తుకెళ్ళి ఆ రికార్డ్ ప్లేయర్ పట్టుకొచ్చి వేశారు. బాబా శరీరం దగ్గర అలా నడుస్తూ ఉండేది అది బిగిన్ అనే పాట ఒకటి. అది క్లాసికల్ ఇంగ్లీష్లో. అలాగ ఒకటో గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. ఏమేమి ఆర్డర్ చెప్పారు బాబా. అలాగే ఇరిచికి ఏం చెప్పారు బాబా, నేను ఎప్పుడైనా శరీరం ఏ ప్రపంచంలో ఏ మూల ఉండగా వదిలేసినా ఆ శరీరాన్ని తీసుకొచ్చి నా సమాధి ఉంది కదా మేరాబాద్లో, దానిలో పెట్టాలి సుమా. ఒకవేళ మీరు తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నామనుకో అప్పుడేం చేయాలని అడిగాడు ఇరిచి. ఎందుకంటే ప్రాక్టికల్. ఆ తర్వాత థియరీ కాదు. ఒకవేళ తీసుకురాలేకపోవచ్చు, పర్మిట్ చేయకపోవచ్చు గవర్నమెంట్ వాళ్ళు. ఎక్కడో 10 రోజులు ప్రయాణం చేస్తే కానీ రాలేము. ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడులాగా ఈ ఐస్ బాక్సులు అవి లేవు కదా ఆ రోజుల్లో. ఏం చేయాలన్నాడు. అలాంటి పరిస్థితి వస్తే దానం చేసేసి ఆ అస్థికలు పట్టుకెళ్ళి పెట్టండి అని చెప్పాడు. ఆ బాక్స్ ఎలా చేయాలి, ఏ సైజు చేయాలి అన్నీ కూడా బాబా చెప్పేశారు. ఏ వుడ్తో చేయాలి రాసి పెట్టుకున్నాడు ఏరిచ్చివన్నీ. సో ఇవన్నీ వాళ్ళు చాలా హడావుడి ఎవడు డ్యూటీ వాడిది. మనం పూర్వం లార్డ్ మెహర్లో చదువుకున్నాం కూడా. మరి అది లార్డ్ మెహర్లోనే మామూలు బుక్ రీడింగ్లో చదువుకున్నాం. పాద్రికి కబురు ముందే వచ్చింది. ఎందుకని ఈయన హోమియో వైద్యం చేయడానికి మేరాజాది వెళ్ళడం, శరీరం వదిలేసిన వెంటనే బయలుదేరి మేరాబాద్ వచ్చేసాడు. మన్సారిని పిలిచాడు. మన్సారి వచ్చింది మిట్ట మధ్యాహ్నం, వాడు 2:00కో 3:00కో వచ్చి ఏంటి ఈ టైంలో వచ్చేటండి వెళ్ళిపోయాడు ఆయన పెద్ద ఆయన అన్నాడు. బేరమంది ఆవిడ. బేరమంటే ఇలా ఏడుస్తూ కూర్చోడానికైనా అన్నాళ్ళు ఆయన శరీరం మొక్కలు చేసుకుని మనకి ఎంత కష్టపడింది. పని చేయాలన్నాడు. పని చేయాలి ఇప్పుడు అర్జెంటుగా గుణపం పారేయమన్నాడు. మొత్తం అది కింద గచ్చు ఉండేదట. ఈ సమాధి లోపల కాంక్రీట్ లాంటిది ఏదో వేసేసారనమాట. దానిలోనే సాప వేసుకుని పడుకునేవారు బాబా. ఈ ప్రేమాసనం పిల్లలందరితో ఆ రోజుల నుంచి వాడుతూ ఉండేవారు దాన్ని. సో దాన్ని మొత్తం దాన్ని మొక్కలు చేసి ఒక్కడే ఆ గుణపం పెట్టి ఇక ఆఖరికి నడుము పని చేయని పరిస్థితి వచ్చేస్తే మన్సారికి చెప్పేశాడు, నా పని నేను చేసేసాను, నేను నేల మీద పడుకుంటున్నాను. పక్కన పోయి తెల్లారిన తర్వాత నన్ను లేపమని ఈ లోపల లేపొద్దు అన్నాడంటే ఎవడి డ్యూటీ ఆడు చేసుకుపోవడమే. ఎవడు బిజీ. అంబులెన్స్ తెప్పించారు. అంబులెన్స్లో బాబా బాడీ తీసుకొచ్చారు. ఆ పక్కన క్యాబిన్లో పడుకోబెట్టారు. స్ట్రెచర్ ఉంది చూడండి అక్కడ. ఆ స్ట్రెచర్ మీదే తెచ్చారు. ఆ అంబులెన్స్ తెచ్చారు. మెహరా తీసుకొచ్చారు. మెహరా ఏమో ఆ రాత్రి అక్కడే ఉండిపోతానంటే ఆవిడ నిద్ర లేకుండా ఇలా ఉండిపోతే ఆవిడ ఆరోగ్యం ఏమైపోవాలి? ఆవిడ పెద్ద ఆవిడే కదా. ఇవన్నీ అంత కన్ఫ్యూషన్ ఎవడు గందరగోళంలో వాళ్ళు పడిపోయారు. బాబాల బర్డ్స్ కేమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ అ ఫైనల్ గ్లింప్సెస్ ఆఫ్ దర్ బిలీవెడ్. ఈ లోపల అమెరికా నుంచి, రష్యా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, జపాన్ నుంచి వచ్చేస్తున్నారు ప్రేమికులందరూ. మరి వాళ్ళు కడసారి ప్రభు దర్శనం చేసుకోవడం కోసం వచ్చేస్తున్నారు వాళ్ళు. ఆదికేరాని అయితే బాబా శరీరం వదిలేసిన తర్వాత మిస్ అయిపోయాడట. మళ్ళీ సమాధి క్లోజ్ చేసేటప్పుడు వచ్చాడు. అప్పటి వరకు ట్రస్ట్ ఆఫీసులోనే ఉన్నాడు. ఇంక బయటకు కదలలేదు అతను. ఇంకా బాబాని చూడడానికి కూడా రాలేదు. ఓన్లీ చివరి సమాధి క్లోజ్ చేసేటప్పుడే వచ్చాడు. ఎందుకంటే వరల్డ్ ఓవర్ మెసేజ్లు, కేబుల్స్ పంపిస్తూ దానికి సమాధానాలు రాస్తూ వాళ్ళ క్లారిఫికేషన్స్, కొర్రీలు ఏం చేస్తున్నారు. వీళ్ళేమో ఏ రోజుకి ఆ రోజు ఈవేళ క్లోజ్ చేసేస్తాం అనేవారు. మెహరాయమో నేను ఒప్పుకోను క్లోజ్ చేయడానికి. ఒకసారి బాబా చెప్పారు, ఒకవేళ నేను కనుక అచేతనం అయిపోతే మళ్ళీ 7 రోజుల తర్వాత లేస్తానని చెప్పారు బాబా.
బాబా ఉన్నాడు అలాగే వెళ్ళిపోవడం అని ఆవిడ గొడవ. వీళ్ళంతా ఎంత కన్ఫ్యూషన్ అంటే అలాగూ వాళ్ళు ఆఖరికి ఆవిడ మాట ప్రకారం 7 days ఉంచారు అలా. సో ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చేస్తూ ఉండేవారు కొంతమంది స్పెషల్ ఫ్లైట్లో, ఎలాగ వీలైతే అలా వచ్చేస్తూ. బాబాస్ బాడీ వాజ్ కెప్ట్ ఆన్ మేరాబాద్ హిల్ ఫర్ 7 days. 7 రోజుల పాటు అక్కడ ఉంచారు. A film was taken of these moments and finally on the 7th day his body was entered. వీరంతా ఫిల్మ్ తీశారు. అది ఓసారి చూపెడతారు రామతీర్థ గారు. మనకి ధైర్యం ఉంటే చూడొచ్చు ఆ ఫిల్మ్ కూడా. మనం అంటే ఆ సమాధిలో పెట్టడం అదంతా కూడా ఆ ఫిల్మ్లో ఉంది. We returned to Mehrabad to deal with the loss as best as we could, trying to hide out our grief to support Mehra, whose very breath was Baba and whose grief was heartbreaking. సరే మరి అయిపోయింది, సమాధి క్లోజ్ చేసేసారు. వీళ్ళంతా బాగా విషాదంతో నిండిపోయిన గుండెలతో మెహ్రా కోసం ఎవడు మాట్లాడట్లేదు, సీరియస్గా నవ్వుతూనే ఉంటున్నారు అంతా ఎవడు. ఎందుకని మెహ్రాని కంట్రోల్ చేయడం కష్టం, అప్పుడు భయంకరంగా ఉండేది మెహ్రా పరిస్థితి. సరే మా విషాదాన్ని మా గుండెల్లోనూ దాచుకొని మేము వెళ్ళిపోయాం. రాఘవులు గారు చెప్పారండి, శరీరం క్లోజ్ చేసిన తర్వాత బర్త్డేకో దేనికో వెళ్ళారు మళ్ళీ రాఘవులు గారు వాళ్ళు. మళ్ళీ జనవరి తర్వాత ఫిబ్రవరి వచ్చింది కదా, అప్పుడు అంత దూరం నుంచి చూసి ఇరిచి ఏడుస్తూ వెళ్ళి కౌగిలించుకున్నట్టుగా అప్పుడే నేను చూసాను ఇరిచి ఆడడం అని చెప్పారు రాఘవులు గారు. అంటే వాళ్ళకి ఆత్మీయులైన వాళ్ళ దగ్గర ఆ విషాదం పంచుకోగలరు, మిగిలిన వాళ్ళ దగ్గర వాళ్ళు పంచుకోలేరు, వాళ్ళు సీరియస్గానే ఉంటారు. మరి వీళ్ళు బాబా టైం నుంచి బాగా చనువు ఉండేది కదా వీళ్ళకి, రాఘవులు గారు కానీ వీళ్ళంతా, ధనపతిరావు నాయుడు గారు వీళ్ళంతా. As the summer months were approaching and Baba had invited his lovers to Pune for a big darshan program, we all got ready for it. సరే ఇంటికి వచ్చి విషాదంగా కూర్చొని రెస్ట్ తీసుకున్నాక లేదు, మళ్ళీ అక్కడ ఏప్రిల్ మే దర్శనానికి రెడీ అయిపోవాలి. ప్రపంచం అంతా వచ్చేస్తుంది, దర్శనం ఇచ్చేస్తానే అన్నాడు ఆయన గురుప్రసాదంలో. We knew that Baba had called them and would definitely give them darshan, and so we went ahead with a program. బాబా పిలిచేసాడు అందరినీ, తప్పకుండా వాళ్ళందరినీ రమ్మన్నాడు, వచ్చేస్తారు, దర్శనం ఇచ్చి తీరుతాడు కూడా. అప్పుడు ఉదాహరణకి మన కాకినాడ నుంచి కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా బుక్ అయినాయి. ఎప్పుడైతే బాబా బాడీ డ్రాప్ చేసాడో అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు. ఏమా గుర్తుందా మీకు? అప్పుడు చాలా ఆంధ్ర నుంచి అన్ని చోట్ల నుంచి స్పెషల్ ట్రైన్స్ బుక్ అయిపోయినాయి. బాబా దర్శనిస్తున్నాడు, బాబా దర్శనిస్తున్నాడు. ఈయన సిరిగిని వదిలేసాడు, ఇదే రా బాబు, ఇంకేం ఎవరిని చూస్తాం, ఇంకెందుకు వెళ్ళాలని క్యాన్సిల్ చేసేసుకున్నాను. దుప్పటి దులిపేసాడు అనమాట. ఎవడు గట్టిగా పట్టుకుంటాడో వారికి దర్శనం ఇచ్చాడు. ఈ సగం శంకలతో ఉన్నవాడు జారిపోయాడు. వీ హ్యాడ్ డిసైడెడ్ టు షో దెమ్ ద ఫిల్మ్ ఆఫ్ బాబాస్ ఇంటర్మెంట్. అప్పుడు మేము ఆర్గనైజేషన్లో ఉన్నాం, ఎరిచ్ అంటున్నాడు అనమాట. ఈ బాబా సమాధి అయినటువంటి ఫిల్మ్ చూపెడదాం, చాలామంది రాలేకపోయారు కదా అక్కడికి అనుకున్నాను. అండ్ ద లవర్స్ హూ అసెంబుల్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ బాబా. అందరూ కూడా బాబా హాజరును ఆస్వాదించారు. చాలామంది బాబాని స్వయంగా సోఫాలో కూర్చున్నట్టుగా చూశారు. బాబా ఆ ఫోటోలో కళ్ళు కదులుతూ కనపడినట్టు, ఇలా కళ్ళు రెప్పలు కొట్టినట్టు చాలామందికి అప్పుడు అనుభవాలు చదివితే కనుక మనకి. He had kept his promise of giving darshan. ఆయన దర్శనం ఇచ్చాడు, ఆయన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకున్నాడు. But as he said, I will get it in a reclining position and my eyes will be closed. బాబా చెప్పారు కదా ఇరిచితో, బాబా దర్శనం అంటున్నావు, నువ్వు ఎలా దర్శనం ఇస్తావు, నువ్వు నీ ఆరోగ్యం బాగోలేదంటే పడుకుని ఇస్తాను, కళ్ళు మూసుకుని ఫుల్ రెస్ట్లో ఇస్తాను, నీకేమైనా అభ్యంతరం అని అడిగాను. అప్పుడు కూడా ఇరిచి పసిగట్లేకపోయాడు. అలాగే దర్శనం ఇచ్చారు బాబా. When the time came to show Baba's interment film, I got the biggest shock of my life. సరే ఫిల్మ్ చూపెడదామని ఇలా ప్రాజెక్ట్ ఆన్ చేశారు, నా జీవితంలో అతిపెద్ద షాక్ నేను పొందాను, ఎరిచి చెప్తున్నాడు. The very first scene was of the Australian hippie Mary Bennett playing the guitar. ఫస్ట్ సీన్ ఏమిటి అంటే మణి తీసింది కదా, ఆ ఫస్ట్ సీన్ అదే ఉందట, ఆవిడ గిటార్ ప్లే చేస్తుంది. We had completely forgotten about the film and had shot the interment film on the same reel. అది కొత్త రీల్ ఏదో ఓపెన్ చేసి పెట్టారు,
అది మొట్టమొదట ఈవిడ పాడుతున్నప్పుడు మణి రికార్డ్ చేసింది అదే ఫిల్మ్ మీద బాబా సమాధి అయిన సీన్లు కూడా తీసేసాం మేము. కాబట్టి అది ముందు వచ్చింది, తర్వాత బాబా సమాధి. ఇన్ దిస్ మేనర్ బాబా కెప్ట్ హిస్ ప్రామిస్ అండ్ ద ఆస్ట్రేలియన్ విమెన్ గాట్ టు సింగ్ బిఫోర్ బాబా ఎట్ ది గురుప్రసాద్ గ్యాదరింగ్. వచ్చింది ఆవిడ గురుప్రసాద్ గ్యాదరింగ్ ముందు. In a flash, my mind went back to the moment where Baba turned to me and said, I am the only one who keeps his promise always. అప్పుడు వెంటనే నాకు బాబా మాటలు గుర్తొచ్చాయి. ఏమిటి? ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడిని నేనొక్కడినే అని బాబా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అయితే మరొక సందర్భంలో బాబా చెప్పాడు, టైం మారచ్చు, అది నీకు తెలియదు. ఎందుకంటే నా టైం వేరు, నీ టైం వేరు. నీకున్నది 24 గంటలు, 12 గంటల పగలు, 12 గంటల రాత్రి, ఇది నీ టైము. కానీ నా టైము అది యూనివర్సల్ టైం, నా టైం నీ టైం కుదరదు. అంచేత టైం మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి మోసం చేసేది బాబా అనుకుంటాను. కానీ ఇది తప్పనిసరిగా జరిగి తీరుతుంది.